కొద్దిగా డౌన్ చేయనా అన్న, ఎలా అనిపిస్తుంది? యావరేజ్ అనిపించింది అన్న నాకైతే మూవీ. డెఫినెట్లీ శంకర్ ఇదివరకు తీసిన సినిమాల కంటే ఈ సినిమా బెటర్, బట్ నాట్ ఏ శంకర్స్ కంబ్యాక్, నాట్ ఏ శంకర్స్ మూవీ అనేది అనిపిస్తుంది. రామ్ చరణ్ ఇటువంటి కథ చేయడం ఫస్ట్ టైం అండ్ ఆఫ్టర్ 6 years అవుతా సోలో రిలీజ్ వస్తున్నాడు. ఒక రామ్ చరణ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్తో వచ్చాను. పొలిటికల్ డ్రామా శంకర్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్తున్నారు అందరూ. సో అంత హైప్ వచ్చేసప్పటికి ఏంటంటే మూవీలో చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. మనకి దిల్ రాజు గారు కొట్టేస్తామంటారు, ఆయన చాలా హైప్ ఇచ్చారంటారు. సో మైండ్ అనేది ఒక మంచి పొలిటికల్ డ్రామా చూస్తాం. మన చరణ్ గారిని ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చూద్దాం అనిపించేప్పటికీ మూవీ అనేది చాలా ఫ్లాట్గా వెళ్ళిపోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ అవుతారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన సింపుల్ స్టోరీ, రెగ్యులర్ పొలిటికల్ డ్రామానే. మన పొలిటికల్ డ్రామా అంటే లీడరు ఆ టైప్ సినిమాలు చూస్తే కనుక అంత ఆ లెవెల్లో లేదు. సింపుల్ పొలిటికల్ డ్రామా అండ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మంచి మ్యాన్లీ లుక్ తోటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చాలా అంటే చాలా బాగున్నాడు. అంటే నాకు ఈ మధ్యన ఇప్పుడు త్రిపురాలో రాముడు గెటప్ అంత ఒక్కొక్క గెటప్ చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్గా వచ్చాడు రామ్ చరణ్. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ లుక్ పరంగా మాత్రం ఇరగొట్టేశాడు, యాక్టింగ్ పరంగా మాత్రం చించేశాడు. బట్ రామ్ చరణ్ని యాక్టింగ్ గురించి చెప్పాలి అనేంత స్కోప్ ఇక్కడ నాకు లేదన్నట్టు అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉన్నాయి, కొంతవరకు వర్కౌట్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించేస్తాయి. సాంగ్స్ విషయానికి వస్తే కనుక గ్రాండ్వర్గా పెట్టారు సాంగ్స్. జరగండి ఒకటి పెట్టారు, ధూప్ ఒకటి డిఫరెంట్గా ట్రై చేశారు. మచ్చా సాంగ్ అయితే నాకు అంత అనిపించలా. రామ్ చరణ్ మన మెగా ఫ్యామిలీ డాన్స్, సో కొరియోగ్రాఫర్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేదు, సింపుల్ స్టెప్స్ అనిపించాయి. అంత హైప్ అనేది రాలేదు ఆ స్టెప్స్ వల్ల. ఓవరాల్ కష్టమే అన్న చెప్పాలి అంటే, ఇది ఆ తర్వాత రిజల్ట్ని బట్టి కూడా ఉంటుంది. అవి దీనికంటే ఘోరం అనిపిస్తే కనుక ఇదే పైలేస్తుంది, ఇది చెప్పలేము అది. సో అండ్ కియారా అద్వాని కొంతవరకు కథ కనెక్ట్ అవుతుంది, తర్వాత డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఇంకా సునీల్ గారు కామెడీ రోల్స్ వదిలేసి విలన్ రోల్స్ చేసుకుని మంచి ఫామ్లో ఉన్నారు. కామెడీ సునీల్ మనకు కనిపించకుండా విలన్ రోల్స్ చేస్తే చాలా బెటర్. శ్రీకాంత్ గారి స్కోప్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ తర్వాత మాట్లాడుకునే క్యారెక్టర్ లెవెల్ ఉన్నాయంటే ఎస్జే సూర్యన్, అంజలి గారు, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్లో పీక్స్ చేశారు. ఎమోషనల్ కంటెంట్తో వాళ్ళంతూ వాళ్ళు చేశారు. బట్ ఏంటంటే ఓవరాల్గా సినిమా అనేది డిసప్పాయింట్ అయ్యే వస్తారు. హైప్తో సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టిన వెళ్ళానన్నా బాగానే అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే కనుక మాత్రం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. బ్రో ఇప్పుడే సినిమా చూశాను, గేమ్ చేంజర్ సినిమా. థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజర్, ఇప్పుడే చూసిన గేమ్ చేంజర్ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ముఖ్యంగా రామ్ చరణ్ గారి గురించి చెప్పుకుంటే హీరో గారి యాక్టింగ్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బాగుంది. కానీ మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మామూలుగా సినిమా అంటే స్టోరీ నాకు అనిపించిన విధంగా అంటే ఒక డిసప్పాయింట్ అనిపించింది. అంటే పాత శంకర్ సినిమాలో నాకు కనబడలేదు. ఆయన డైరెక్షన్ పరంగా ఒక ఫ్యాన్ బాయ్గా నాకు డిసప్పాయింట్ చేసింది. ఒక జరగండి సాంగ్, ఒక కొండదేవర సాంగ్, అంజలి గారి క్యారెక్టరైజేషన్ బాగుంది, మన శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానీ ఎస్జే సూర్య గారి బాగుంది. కాకపోతే సినిమా స్టోరీ మాత్రం కొంచెం రొటీన్ అనిపించింది. ముఖ్యంగా ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే చూడాలి సినిమా, ఎందుకంటే రామ్ చరణ్ గారి యాక్టింగే బాగుంది. ఇక మన డైరెక్షన్కి వచ్చేసరికి మన ఏమంటారు శంకర్ గారి డైరెక్షన్ అంత అనిపించలేదు. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అంటే జరగండి సాంగ్ కానీ కొండదేవర సాంగ్ కానీ బాగా అనిపించింది. మిగతా ఎలివేషన్స్ కొంచెం ఓవర్ సీక్వెల్స్ అనిపించింది. ఎలా అంటే మన ఎయిర్ క్రాఫ్ట్ షాట్లో ఒక 3 scenes బాగున్నాయి, మిగతా ఓవర్ 6 అనిపించింది. ఇంకా హీరో గారి యాక్టింగ్ అంటే రంగస్థలం అంతా మెగాస్టార్ ఎంట్రీ లేదు భయ్య, కాకపోతే రంగస్థలం అంతా యాక్టింగ్ దీంట్లో నాకు అనిపించలేదు. అప్పన్న గారి క్యారెక్టర్ అయితే ఇరగదీస్తాడని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ గారు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి కొంచెం గూస్ బాంబ్స్ కానీ థియరీగానే ఉంటుంది. పొలిటికల్ బోస్ అంటే కొంచెం రొటీన్ అనిపించింది భయ్య. ఫస్ట్ హాఫ్లో ఒక 20 minutes బాగుంది, సెకండ్ హాఫ్లో మిడిల్లో కొంచెం బాగుంది సినిమా. కాకపోతే శంకర్ గారు ఊహించినంత విధంగా మాకు ఇవ్వలేదు. స్టోరీ నరేషన్ కానీ మన ఏమంటారు అయితే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎలివేషన్స్ కానీ సూపర్ ఉన్నాయి. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఒక 1 time వాచబుల్ అని చెప్పుకోవచ్చు భయ్య. సంక్రాంతి బార్లో హిట్ అని చెప్పుకోవచ్చు భయ్య. ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్లో మరి మన బాలకృష్ణ ఠాకుమార్ రాజు రావచ్చు, సెకండ్ ప్లేస్లో ఇది రావచ్చు మరి.